ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆండ్రాయిడ్ ఫోన్ని ఎలా స్పీడప్ చేసుకోవాలి, దాంట్లో ఉన్న జంక్ ఫైల్స్ని, క్యాచీ ఫైల్స్ని ఎలా తీసేయాలనే ఒక సబ్జెక్ట్ మీద నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. చాలామందికి వాళ్ళ ఆండ్రాయిడ్ ఫోన్ చాలా స్లోగా ఉండడం వల్ల వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్లో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాంటి ఇబ్బందులు నేను నా నోటీస్ తీసుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్ని ఇలా స్పీడప్ చేసుకోవచ్చు. మీరు కేవలం ఈ సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే చాలు. దానికి ముందుగా మీరు వెళ్ళాల్సింది సెట్టింగ్స్లోకి వెళ్ళాక మీరు స్టోరేజ్ని క్లిక్ చేయండి. అందులో మీకు క్యాచ్ డేటా అని ఉంటుంది. ఇది చూసారుగా, ఇది క్యాల్కులేట్ అవుతుంది. ఇది క్యాల్కులేట్ అయ్యే వరకు మీరు ఆగండి. అలా క్యాల్కులేట్ అయిన డేటాని మీరు ఒకసారి కనుక మీరు డిలీట్ చేసినట్టయితే మీ ఫోన్లో ఉన్న జంక్ ఫైల్స్ అన్నీ వెళ్ళిపోయి ఒకసారి మీ ఫోన్ రీస్టార్ట్ చేయండి. చేసిన తర్వాత ఆ తర్వాత నుంచి మీ ఫోన్ పర్ఫార్మెన్స్ ఇంత ముందు కన్నా చాలా బెటర్గా ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. ఇప్పుడు నా క్యాచ్ డేటా ఉంది కదా, నేను దీన్ని ఇలా డిలీట్ చేస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటుంది ఇది డిలీట్ కావడానికి. ఇది చాలా మొండిదండి, ఇది మన మాట వినదు. ఇదంతా మనం యూజ్ చేసిన డేటానే. చూసారా, డైరెక్ట్ ఈ క్యాచ్ డేటా ఆప్షన్ వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయే వరకు చాలా ఫోన్స్లో ఇంత ఇబ్బంది పెట్టదు. కొన్ని ఫోన్లు డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, కానీ కొన్ని ఫోన్స్లో చాలా ఉన్నంత వరకు చాలా ఉంటుంది. చూసారా, ఈ క్యాచ్ డేటా అనే ఆప్షన్ వెళ్ళిపోయింది. అది వెళ్ళడానికి టైం పడుతుంది. మీరు 3 to 4 టైమ్స్ చేయకుండా పర్లేదు, ఒకసారి చేసినా కూడా అది వెళ్ళడానికి టైం పడుతుంది. కాబట్టి అంత టైం ఉండాల్సిందే. సో ఫ్రెండ్స్, ఇలా మీరు చేసుకుంటే మీ ఫోన్ ఇంత ముందు కన్నా చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒకవేళ మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకుని అలాగే వాళ్ళ ఫోన్స్ కూడా మీరు స్పీడప్ చేయండి. ఈ రోజుల్లో ఆండ్రాయిడ్ మొబైల్స్ లేని వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళ మొబైల్ని మీరు స్పీడప్ చేస్తారని చూస్తున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వాళ్ళందరితో షేర్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి నా అప్డేట్స్ ఎన్ని చూడాలనుకున్నా, నా పాతవి ముందు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు నా వెబ్సైట్కి వెళ్ళండి. నా వెబ్సైట్ వచ్చేసి www.naturaltutorials.in. Thank you for watching this video.